ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. ఇవాళ నేను డిస్కస్ చేయబోయే ఇన్సిడెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలు కూడా ప్రపంచంలో ఉన్నారా అని అనిపిస్తుంది. అసలు మనం ఈ ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయి మీద కలిగిన ఈర్ష్య. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు రేచెల్ బార్బర్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్స్లో మైకేల్ అండ్ ఎలిజబెత్లకు జన్మించింది. రేచెల్కు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఒక అందమైన హ్యాపీ ఫ్యామిలీకి ఎగ్జాంపుల్ ఇవ్వమంటే కళ్ళు మూసుకొని రేచెల్ ఫ్యామిలీ గురించి చెప్పొచ్చు. ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అంతేకాదు, రేచెల్ పేరెంట్స్ తమ పిల్లలకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ విషయాన్నైనా సరే అందరూ డిన్నర్ చేసే టైంలో ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ తినేవాళ్ళు. రేచెల్ చూడడానికి చాలా అందంగా ఉండేది. ఎస్పెషల్లీ తన ఐస్ లైట్ గ్రీన్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉండేవి. కానీ అవే తన ప్రాణాలు తీస్తాయని తను ఎప్పుడూ ఊహించి ఉండదు. రేచెల్కు చిన్నప్పటి నుంచి కూడా బ్యాలెట్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దీంతో తను 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మెల్బోర్న్స్ డ్యాన్స్ అకాడమీలో బ్యాలెట్ డ్యాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రేచెల్ తను నేర్చుకున్న డ్యాన్స్ స్టెప్స్ని తన చెల్లెలకు నేర్పిస్తూ చాలా యాక్టివ్గా ఉండేది. అవన్నీ చూస్తూ రేచెల్ తల్లి ఎంతో మురిసిపోయేది. ఇక రేచెల్ డ్యాన్స్తో పాటు మోడలింగ్ కోర్స్ కూడా చేస్తూ ఉండేది. తనకి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఉమెన్స్ ఫిట్నెస్ మ్యాగజైన్లో తన ఫొటోస్ కూడా వచ్చాయి. బ్యాలెట్ డ్యాన్స్కు చాలా ప్రాక్టీస్ అవసరం. తన స్కూల్ టైమింగ్స్ కారణంగా కేవలం 2 గంటల సమయం మాత్రమే డ్యాన్స్ కోసం కేటాయించగలిగేది. ఇక ఈ టైంలోనే రేచెల్కు కంప్లీట్గా డ్యాన్స్ మీదే ఫోకస్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. దీంతో స్కూల్ మానేసి పూర్తిగా డ్యాన్స్ మాత్రమే నేర్చుకోవాలనుందని తన పేరెంట్స్తో డిస్కస్ చేసింది రేచెల్. దీనికి తన పేరెంట్స్ మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత రేచెల్ ప్యాషన్ను గుర్తించి తనను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. 1998లో ద డాన్స్ ఫ్యాక్టరీలో రేచెల్ జాయిన్ అయింది. అక్కడే రేచెల్కు మ్యానీ క్యారెల్లా అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. స్నేహంతో స్టార్ట్ అయిన వీళ్ళ రిలేషన్ తర్వాత ప్రేమగా మారింది. డాన్స్ ఫ్యాక్టరీలో అందరూ వీళ్ళని రోమియో జూలియట్ అంటూ కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇక మార్చి 1, 1999న రేచెల్ మార్నింగ్ యాజ్ యూజువల్గా స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 గంటలకి రేచెల్ తన తల్లిని కిస్ చేసి బాయ్ చెప్పి ఇంటి నుంచి తన తండ్రి కారులో బయలుదేరింది. కానీ అదే తన కూతురి చివరి చూపని ఆ తల్లికి ఆ రోజు తెలియలేదు. రోజు రేచెల్ అండ్ తన తండ్రి ఇద్దరు వాళ్ళ కారులో ఇంటి నుంచి బయలుదేరి రివర్స్ డేల్ రోడ్డు వరకు కలిసి వెళ్తారు. అక్కడి నుంచి మైకేల్ తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి రేచెల్ ఎల్గర్ రోడ్ ట్రామ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రామ్ ఎక్కి తన ఫ్రెండ్స్తో పాటు డాన్స్ ఫ్యాక్టరీకి వెళ్తుండేది. ఈవినింగ్ డాన్స్ క్లాస్ పూర్తయిన తర్వాత మళ్ళీ ట్రామ్ ఎక్కి రివర్స్ డేల్ రోడ్డుకు వస్తుంది. అక్కడి నుంచి తన తండ్రితో పాటు కార్ ఎక్కి ఇంటికి వెళ్తుంది. సో ఆ రోజు కూడా తన తండ్రి డ్రాప్ చేసిన తర్వాత రేచెల్ ట్రామ్ ఎక్కి తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది. అక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ డాన్స్ ఫ్యాక్టరీకి బయలుదేరింది. దారిలో తన ఫ్రెండ్స్తో రేచెల్ ఇవాళ ఈవినింగ్ నేను చాలా మనీ సంపాదించబోతున్నా అని చెప్పింది. కానీ ఏం చేయబోతుందో ఎలా సంపాదించబోతుందో మాత్రం చెప్పకుండా సీక్రెట్ అని చెప్పింది. ఆ ఆఫ్టర్నూన్ తన బాయ్ ఫ్రెండ్ మ్యానీతో లంచ్ చేయడానికి డాన్స్ ఫ్యాక్టరీకి కొంచెం దూరంలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళింది. లంచ్ కంప్లీట్ చేశాక రేచెల్ మ్యానీతో కలిసి ఒక షూ స్టోర్కి వెళ్ళింది. అక్కడ ఒక పెయిర్ ఆఫ్ షూస్ ని చూపిస్తూ ఇవి చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నా, కానీ మా అమ్మని మనీ అడిగితే ఇవ్వలేదని చెప్పింది. కానీ ఇవాళ ఈవినింగ్ తర్వాత నేను నా ఓన్ మనీతో వీటిని కొనబోతున్నా అని చాలా హ్యాపీగా అంది. అందుకు మ్యానీ రేచెల్ ను అసలు నువ్వేం చేయబోతున్నావు, అదంత డేంజరస్ కాకపోతే ఎందుకు నువ్వు ఆ విషయాన్ని రివీల్ చేయట్లేదని ప్రెషర్ చేశాడు. రేచెల్ మాత్రం మ్యానీతో అదేం డేంజరస్ కాదని, నువ్వేం టెన్షన్ పడుకో అని, అంతా నేను చూసుకుంటా అని సర్ది చెప్పింది. ఇక సాయంత్రం 5:30 తర్వాత డాన్స్ క్లాస్ పూర్తయింది. రేచెల్ తన ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్కి బాయ్ చెప్పి తను రెగ్యులర్గా ఎక్కే ట్రామ్ ఎక్కకుండా వేరే ట్రామ్ ఎక్కి తన ఓల్డ్ ఫ్రెండ్ని కలవడానికి బయలుదేరింది. సాయంత్రం ఎప్పుడు 6 లేదా 6:15 కల్లా రేచెల్ తన తండ్రి ఇద్దరు ఇంటికి వెళ్తారు. కానీ ఆ రోజు 6:30 అయినా సరే రేచెల్ అండ్ మైకేల్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు. దీంతో ఎలిజబెత్ అండ్ రేచెల్ చెల్లెలకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలిజబెత్ మైకేల్ కు ఎన్నోసార్లు కాల్ చేసినా అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. అలా టైం 7:40 అయింది. ఇంతలో మైకేలే ఎలిజబెత్ కు కాల్ చేసి రేచెల్ ట్రామ్ స్టేషన్ లో లేదని, నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదని, తనేమైనా ఇంటికి వచ్చిందా అని అడిగాడు. దానికి ఎలిజబెత్ తన ఇంట్లో లేదని, తనకేమైంది అంటూ కంగారుగా అడిగింది. మైకేల్ దగ్గరలో ఉన్న అన్ని ఏరియాస్ ని రేచెల్ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. ఎలిజబెత్ కూడా రేచెల్ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తూ తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని అనుకుంది. ఇక రేచెల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోవడంతో రేచెల్ పేరెంట్స్ దగ్గరలో ఉన్న బాక్స్ హిల్ పోలీస్ స్టేషన్లో రేచెల్ మిస్సింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వగా
వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఈ మధ్య చాలా మంది టీనేజర్స్ ఇలానే ఇంటి నుంచి పారిపోతున్నారని, మేబీ తను ఒక 48 గంటల్లో ఇంటికి తిరిగి వచ్చేస్తుందని చెప్పారు. పోలీసులను నమ్ముకుంటే పని కాదని భావించిన రేచల్ పేరెంట్స్ అండ్ మ్యానీ వాళ్ళే సొంతంగా రేచల్ గురించి వెతకడం స్టార్ట్ చేశారు. ఊరంతా మిస్సింగ్ పోస్టర్స్ అంటించారు. పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేయకపోగా రకరకాల ఊహాగానాలతో ఈ కేసుని ఇంకా కాంప్లికేట్ చేశారు. మొదటిగా వారు మ్యానీయే రేచల్ని ఏమైనా చేసుండొచ్చేమో అని భావించారు. కానీ ఇందుకు మైకేల్ అభ్యంతరం తెలిపాడు. ఎందుకంటే మ్యానీ రేచల్ను ఎంతో ప్రేమిస్తున్నాడని, అతను ఇలాంటి పని చేసే అవకాశమే లేదని. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు మ్యానీని టార్గెట్ చేశారు. ఈసారి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మ్యానీ రేచల్ను ప్రెగ్నెంట్ చేసుంటాడని, రేచల్ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేక ఎక్కడికో పారిపోయిందని. కానీ రేచల్ పేరెంట్స్ మేము మా పిల్లలకి పూర్తి ఫ్రీడమ్ ఇస్తామని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ముందు రేచల్ మాతో డిస్కస్ చేసిన తర్వాతే ఏ డెసిషన్ అయినా తీసుకుంటుందని చెప్పారు. రేచల్ మిస్సింగ్ కేసు ఆ రోజుల్లో చాలా సంచలనమే రేపింది. ఎక్కడ చూసినా రేచల్ మిస్సింగ్ పోస్టర్సే కనిపించేవి. ఒక రోజు రేచల్ ఇంటికి ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన అమ్మాయి పేరు ఎలిసన్ రేచల్ ఫ్రెండ్కి అక్క అవుతుంది. సో ఆమెకి రేచల్ బాగా తెలుసు. ఎలిసన్ ఎలిజబెత్తో మార్చి 1 అంటే రేచల్ మిస్ అయిన రోజున నేను రేచల్ని వేరొక అమ్మాయితో ర్యాండ్ ట్రామ్ స్టేషన్లో చూశానని, రేచల్ పక్కన ఉన్న అమ్మాయి రేచల్ కంటే ఏజ్లో కొంచెం పెద్దదై ఉంటుందని, వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉండడం గమనించానని చెప్పింది. ఇక రేచల్ పేరెంట్స్ వెంటనే ఎలిసన్ని కలిసి ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పోలీసులు ఎలిసన్ చెప్పిన డీటెయిల్స్ని నోట్ చేసుకుని రేచల్తో పాటు ఉన్న అమ్మాయి ఊహా చిత్రాన్ని గీయించారు. ఆ అమ్మాయి ఇమేజ్ రేచల్ పేరెంట్స్కు బాగా తెలిసిందే. ఆ అమ్మాయి పేరు క్యారలైన్ రీడ్ రాబర్ట్సన్. 1992లో క్యారలైన్ అండ్ ఫ్యామిలీ రేచల్ పక్కింటికి షిఫ్ట్ అయ్యారు. క్యారలైన్ ఫ్యామిలీలో అందరూ కూడా ఎవరికి వారే అన్నట్లు ఉండేవాళ్ళు. ఎప్పుడూ క్యారలైన్ తల్లిదండ్రులు ఏదో ఒక విషయంలో గొడవ చేసుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లల్ని సరిగ్గా పట్టించుకునేవారే కాదు. ఇవన్నీ క్యారలైన్ను బాగా ఎఫెక్ట్ చేశాయి. క్యారలైన్ కొంచెం లావుగా ఉండేది అండ్ తన స్కిన్ కూడా అంత క్లియర్గా ఉండేది కాదు. తనని తాను అగ్లీ అనుకుంటూ ఉండేది క్యారలైన్. దానికి తోడు పేరెంట్స్ నుంచి వచ్చే స్ట్రెస్. ఒకరోజు క్యారలైన్ తన విండో నుంచి బయటకు చూసినప్పుడు తనకి రేచల్ అండ్ ఫ్యామిలీ కనిపించింది. రేచల్ చాలా అందంగా ఉండేది అండ్ తనకి ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ కూడా ఉంది. ఇవన్నీ కూడా క్యారలైన్కు ఎందుకో కానీ అసలు నచ్చేవి కాదు. కొన్ని రోజుల తర్వాత క్యారలైన్ను రేచల్ అండ్ తన చెల్లెల కోసం బేబీ సిట్టర్గా రమ్మని రేచల్ పేరెంట్స్ పిలిచారు. క్యారలైన్ కూడా ఒప్పుకొని రేచల్ ఇంటికి వెళ్ళింది. రేచల్ అండ్ క్యారలైన్ ఒకరినొకరు మీట్ అయినప్పుడు రేచల్ ఏజ్ 10 సంవత్సరాలు, అలాగే క్యారలైన్ ఏజ్ 15 సంవత్సరాలు. అప్పటి నుంచే క్యారలైన్ రేచల్ను చంపాలని డిసైడ్ అయింది. తనను తాను రేచల్లా మార్చుకోవాలని అనుకుంది. వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజం. కానీ ఎవరికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. తనలో ఉన్న ఈ సైకో థాట్స్ అన్నీ కూడా క్యారలైన్ తన డైరీలో ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండేది. ఆ డైరీలో క్యారలైన్ తనను తాను అగ్లీ అని, నాది పిజ్జా ఫేస్ అని రాసుకుంటూ, రేచల్ చాలా అందంగా ఉంటుందని ఇలా ఏదేదో రాసుకునేది. ఇక 1988లో రేచల్ ఫ్యామిలీ క్యారలైన్ ఇంటి దగ్గర నుంచి షిఫ్ట్ అయ్యి వేరొక ఇంటికి మారిపోయారు. కానీ క్యారలైన్ మాత్రం రేచల్ను వదలలేదు. క్యారలైన్కు హై స్కూల్ స్టడీస్ కంప్లీట్ అయ్యాక తను ఎలాంటి యూనివర్సిటీకి కానీ జాబ్కి కానీ అప్లై చేయలేదు. కొన్ని పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ రేచల్ ఇంటికి కొంత దూరంలోనే ఒక ఫ్లాట్ని అద్దెకి తీసుకుంది. అందులో క్యారలైన్ ఒక్కటే ఉండేది. రేచల్కు తెలియకుండా ఎప్పుడూ తనని ఫాలో అవుతూ ఉండేది. ఒక రోజు రేచల్ను డైరెక్ట్గా మీట్ అయ్యి నాకు తెలిసిన వాళ్ళు ఒక మోడల్ కోసం వెతుకుతున్నారని, రోజుకి $100 ఇస్తారని చెప్పడంతో రేచల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒప్పుకుంది. కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని క్యారలైన్ రేచల్ దగ్గర ప్రామిస్ తీసుకుంది. నిజానికి రేచల్ కూడా ఈ విషయాన్ని తన ఫ్యామిలీకి చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే ఏమైనా రిస్క్ ఉంటుందేమో అని వద్దంటారని. మార్చి 1న రేచల్ డాన్స్ క్లాస్ పూర్తయిన తర్వాత క్యారలైన్తో పాటు తన ఫ్లాట్కి వెళ్ళింది. అక్కడ క్యారలైన్ రేచల్ను కాసేపు ధ్యానం చేస్తే నీ ఫేస్ ఇంకా గ్లోయింగ్గా తయారవుతుందని, ఆ తర్వాత మనం మోడలింగ్ ఏజెన్సీకి వెళ్దామని చెప్పింది. రేచల్ కళ్ళు మూసుకోగానే ఆమె చుట్టూ ఒక తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. రేచల్ బాడీని ఒక పెద్ద బ్యాగులో వేసి దానిలో చాలా క్లాత్స్ వేసి కప్పేసింది. ఒక ట్యాక్సీని ఇంటికి పిలుచుకుని ఇక్కడి నుంచి మా ఓన్ హౌస్కి కొన్ని యాంటిక్ స్టాచ్యూస్ని తీసుకెళ్లాలని చెప్పింది. డ్రైవర్ చేత ఆ బ్యాగ్ని ట్యాక్సీలో పెట్టించింది. క్యారలైన్ ఫ్యామిలీకి విలేజ్లో ఒక పెద్ద ఇల్లు ఉంది. అది ఒక పెద్ద వుడెన్ ఫామ్లో ఉంటుంది. ఆ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరు ఉండరు. సో క్యారలైన్ రేచల్ బాడీని ఆ ప్లేస్కి తీసుకెళ్లి కాల్ చేసి తన ఫ్లాట్కి తిరిగి వచ్చేసింది. ఇది అసలు జరిగిన నిజం.
క్యారలైన్ రేచల్ను చంపేసిన తర్వాత తను తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. హై ఫీవర్ వచ్చి పైకి లేవలేని పరిస్థితికి చేరుకుంది. క్యారలైన్ డయాగ్రామ్ చూసిన తర్వాత ఆమె అడ్రస్ కనుక్కొని ఆమె ఇంటికి చేరుకున్నారు పోలీసులు. అప్పటికే ఆమె లేవలేని పరిస్థితిలో ఫ్లోర్ మీద పడుంది. వెంటనే ఆమెను కొంతమంది పోలీసులు అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకెళ్లగా, కొందరు మాత్రం ఆమె ఫ్లాట్లో రేచల్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తాయేమో అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వారికి క్యారలైన్ డైరీ దొరికింది. ఆ డైరీలో రేచల్ను ఎలా చంపాలి అనే దాన్ని క్లియర్గా ప్లాన్ చేసుకుని అంతేకాదు రేచల్ పేరు మీద ఒక నకిలీ బర్త్ సర్టిఫికేట్ను కూడా తయారు చేయించుకుంది. అక్కడ $1000 బ్యాంక్ లోన్ కూడా అప్లై చేసిన ఫామ్ ఉంది. అంటే తను అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికైనా వెళ్ళి రేచల్లా బ్రతకాలనుకుంటుంది. క్యారలైన్ రూమ్ లో ఒక వాల్ కి మొత్తం రేచల్ ఫొటోసే ఉన్నాయి. ఇక హాస్పిటల్లో అడ్మిట్ అయిన క్యారలైన్ 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చింది. పోలీసులు ఆమెను రేచల్ గురించి అడగగా ఆమె నేను చంపేసి బాడీని కూడా కాల్చేశానని చాలా క్యాజువల్గా సమాధానం ఇచ్చింది. తనకి ఏ మాత్రం జైలుకు వెళ్తా అనే భయం కూడా లేదు. ఇక అక్టోబర్ నెల 2000 సంవత్సరాన క్యారలైన్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడడం జరిగింది. ఫ్రెండ్స్, మనల్ని మనం ఒకరితో కంపేర్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఎస్పెషల్లీ అందం విషయంలో. అందం అనేది చాలా మందికి జెనెటిక్గా వస్తూ ఉంటుంది. సో ఒకరితో మనల్ని పోల్చుకునే కంటే మనల్ని మనతోనే కంపేర్ చేసుకుని రోజు రోజుకి బెటర్మెంట్ తెచ్చుకోవడం చాలా మంచిది. ఇక్కడ రేచల్ను చంపి క్యారలైన్ ఏం సాధించింది? నిజానికి ఏమీ లేదు. రేచల్ తన మీద తనకున్న కాన్ఫిడెన్స్తో తనకు నచ్చిన డ్యాన్స్ నేర్చుకుంటూ పాపులర్గా మారుతూ తన లైఫ్ని తనకు నచ్చినట్టు డిసైడ్ చేసుకుంది. కానీ క్యారలైన్ మాత్రం తన లైఫ్ మీద, తన బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసి తనను తాను బెటర్గా చేసుకోకుండా ఏ కారణం లేకుండానే రేచల్ మీద ఈర్ష్య పెంచుకుని ఆమెను చంపేసింది. ఒకవేళ తన ప్లాన్ సక్సెస్ అయ్యి, అంటే రేచల్ను చంపిన తర్వాత ఎవరికి దొరకకుండా ఎక్కడికైనా పారిపోయి రేచల్ పేరు మీద తను బ్రతికుండొచ్చు. కానీ దానివల్ల రేచల్ అందం తనకు వస్తుందా? రేచల్లా తను డ్యాన్స్ చేసి పాపులర్ అవ్వగలదా? లేదు కదా. సో ఇలా కారణం లేకుండా ఎదుట వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసే వారినే సైకోపాత్స్ అంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.